మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్లీ పాత తెలంగాణ లాగా తయారై. అయ్యా రెడ్డి సాబ్, ఏంది రెడ్డి సాబ్ ఇది? ఖమ్మం జిల్లాలో 450 ఫ్లాట్లు 2000 మంది జీవితాలతో ఆడుకుంటున్నాం. ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రజెంట్, మళ్ళీ నోటీసులు లేవేం లేవు, ఇష్టం ఉన్నట్టు ముసలోళ్ళ కాడికి వెళ్ళి చిన్నపిల్లల కాడికి వెళ్ళి మాట్లాడుతారు ఏమని. ఫస్ట్గా మూసిని క్లియర్ చేయవు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? పాలన ఏంది? ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు ఊలగొట్టుడా? అర్థం కాలే మాకు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం లేనోళ్ళకు. నువ్వు ఇల్లు ఊలగొడుతున్నావు. ఇది రివర్సా? హైడ్రా అంటావు, అప్పుడే ఇల్లు ఊలగొడతావు. మళ్ళీ స్టాచ్యూ కోసం 5000 కోట్లు అప్పు తెచ్చుకొచ్చి కట్టన్న, అంతమంది ఖాళీ చేయించి. స్తంభాలు తెస్తాం, కరెంటు తెస్తాం, వాటికి ఇవ్వండి వీటికి ఇవ్వండి, ఊక వసూలు చేసి. కరెంటు ఏం ఇవ్వకుండా ఉంటున్నాం కదా సార్, కనీసం ఉన్న రేకులు కూడా పీకటం ఎందుకు సార్ చెప్పండి. ఉన్నాయి ఉంచి రాదండి అయ్యా, హోటల్లో పనులు చేసుకొని బతుకుతాను. ఆ గుట్ట మీదకి వచ్చిన కానీ నీళ్లు లేకపోతే అలాంటి బోర్లు ఉన్న వాళ్ళు బతులాడితే ఇచ్చుకుంటున్నాను.